హలో అండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఫ్రీలాన్సర్లు కేవలం క్లయింట్ వర్క్ మీదే ఆధారపడకుండా ఇంకా అదనంగా డబ్బులెలా సంపాదించొచ్చు దాని గురించే వివరంగా చూద్దాం. ఒక ఫ్రీలాన్సర్గా ఆలోచించండి. పని చేసిన గంటలకే డబ్బులొస్తాయి కదా. రోజంతా కష్టపడితేనే ఇన్కమ్, లేదంటే సున్నా. చాలామంది ఫ్రీలాన్సర్లు ఇదే సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. వినడానికి కొంచెం కష్టంగా అనిపించొచ్చు, కానీ ఇదే నిజం. ఒక్కరోజు సెలవు తీసుకుంటే ఆ రోజు సంపాదన జీరో. అంటే పని ఆగిందంటే ఇన్కమ్ కూడా ఆగిపోయినట్టే. ఇది ఎప్పుడూ ఒక రకమైన టెన్షన్ క్రియేట్ చేస్తుంది కదా. దీన్నే ఫీస్ట్ ఆర్ ఫ్యామిన్ సైకిల్ అంటారు. అంటే పని ఉన్నప్పుడు డబ్బులొస్తాయి, లేనప్పుడు అస్సలు రావు. అయితే ఈ ఒత్తిడి నుంచి బయటపడటానికి ఒక మంచి మార్గం ఉంది. మనం పనిచేసే పద్ధతిని కొంచెం మార్చుకుంటే చాలు, మన ఆదాయాన్ని కూడా చాలా స్టేబుల్గా మార్చుకోవచ్చు. ఇంతకీ ఆ స్మార్ట్ వే ఏంటో చూద్దామా? ఓకే, ముందుగా మనం అసలు సమస్య ఏంటో అర్థం చేసుకుందాం. ట్రెడిషనల్ ఫ్రీలాన్సింగ్లో ఒక పెద్ద ట్రాప్ ఉంది. దాన్నే ఫ్రీలాన్సర్ ఇన్కమ్ ట్రాప్ అంటారు. అదే స్వేచ్ఛ కోసం మనం చెల్లించే పెద్ద మూల్యం అన్నమాట. శాలరీ జాబ్తో పోల్చి చూస్తే ఈ విషయం మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. జాబ్లో నెల తిరిగేసరికి జీతం గ్యారంటీ, వీకెండ్స్ హాలిడేస్ ఉంటాయి. కానీ ఫ్రీలాన్సింగ్లో అలా కాదు కదా. పని ఆగిపోయిన వెంటనే ఇన్కమ్ ఆగిపోతుంది. ఇది ఎంత స్ట్రెస్సో ఆలోచించండి. అంటే బేసిక్గా జరిగేది ఇదే. మన ఆదాయం పూర్తిగా మనం పనిచేసే గంటల మీదే ఆధారపడి ఉంటుంది. క్లయింట్స్ లేకపోతే అక్షరాల సంపాదన సున్నా. దీనివల్ల ఎప్పుడూ కొత్త పని వెతుక్కోవాలనే ప్రెజర్ ఉంటుంది. చివరికి ఇదంతా కలిసి స్ట్రెస్, బర్న్అవుట్కి దారితీస్తుంది. సరే, ఇప్పటిదాకా సమస్య గురించే మాట్లాడుకున్నాం. మరి సొల్యూషన్ ఏంటి? స్మార్ట్ ఫ్రీలాన్సర్లేం చేస్తారో తెలుసా? వాళ్ళు ఫాలో అయ్యే ఒక పవర్ఫుల్ సీక్రెట్ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇది సంపాదనకు ఒక సరికొత్త దారిని చూపిస్తుంది. చూడండి, ట్రెడిషనల్ ఫ్రీలాన్సర్లు వాళ్ళ టైంని అమ్ముతారు. అంటే గంటకు ఇంత అని రేట్ ఫిక్స్ చేసుకుని పనిచేస్తారు. కానీ ఇలా చేయడం వల్ల మన సంపాదనకు ఎప్పుడూ ఒక లిమిట్ ఉంటుంది. అయితే స్మార్ట్ ఫ్రీలాన్సర్లో అలా కాదు. వాళ్ళు టైంని అమ్మరు. వాళ్ళు ప్రోడక్ట్స్ని, సిస్టమ్స్ని, అసెట్స్ని అమ్ముతారు. ఇక్కడే ఉంది అసలు మ్యాజిక్. ఒక్కసారి క్రియేట్ చేసి దాన్ని మళ్ళీ మళ్ళీ అమ్మొచ్చనమాట. అంటే ఒక స్మార్ట్ ఫ్రీలాన్సర్ తన ఇన్కమ్ని 3 మార్గాల్నుంచి వచ్చేలా ప్లాన్ చేసుకుంటారు. మొదటిది యాక్టివ్ క్లయింట్ వర్క్. ఇది మనకు బేస్ లాంటిది. రెండోది డిజిటల్ ప్రోడక్ట్స్. ఇవి ఒక్కసారి తయారు చేస్తే చాలు, ఎంతమందికైనా అమ్మొచ్చు. ఇక మూడోది ప్యాసివ్ ఇన్కమ్. అంటే మనం నిద్రపోతున్నా కూడా మన కోసం డబ్బులు సంపాదించి పెట్టే ఆటోమేటెడ్ సిస్టమ్స్. అయితే ఈ మార్పు ఒక్కరోజులో రాదు. దీనికి ఒక ప్లాన్ కావాలి. ఉదాహరణకి ఒక 3 ఏళ్ల ప్లాన్ తీసుకుందాం. మొదటి ఏడాదిలో 90% ఆదాయం క్లయింట్ వర్క్ నుంచే రావచ్చు. కేవలం 10% మాత్రమే ప్రోడక్ట్స్ నుంచి. రెండో ఏడాదికొచ్చేసరికి క్లయింట్ వర్క్ని 70%కి తగ్గించి ప్రోడక్ట్స్ ఇన్కమ్ని 30%కి పెంచాలి. ఇక మూడో ఏడాదికల్లా 50-50కి రావాలి. చూశారా ఎంత సిస్టమాటిక్గా క్లయింట్స్ మీద డిపెండెన్సీ తగ్గుతుందో? సరే, అంతా బావుంది. మరి మొదటి డిజిటల్ ప్రోడక్ట్ని ఎలా తయారు చేయాలి? మన స్కిల్ని డబ్బు సంపాదించి పెట్టే ఒక ఆస్తిగా ఎలా మార్చాలి? దాని గురించి ఇప్పుడు చూద్దాం. స్టెప్ 1, మీ పనిలో ఉన్న ప్యాటర్న్ని కనిపెట్టండి. అంటే మీరు క్లయింట్స్ కోసం పదే పదే చేసే పనేంటి? దాన్ని ఒక ప్రోడక్ట్గా మార్చండి. ఉదాహరణకు ఒక కంటెంట్ రైటర్ ప్రతిసారి సోషల్ మీడియా క్యాలెండర్స్ క్రియేట్ చేస్తున్నారనుకోండి. దాన్ని ఒక రెడీమేడ్ టెంప్లెట్గా అమ్మొచ్చు. అలాగే డిజైనర్స్, డెవలపర్స్ కూడా వాళ్ళ రిపీటెడ్ వర్క్ని ప్రోడక్ట్స్గా మార్చొచ్చు. అంతేకాని మొదట్లోనే ఒక పెద్ద కోర్స్ క్రియేట్ చేయాల్సిన పని లేదు. చిన్నగా స్టార్ట్ చేయడమే చాలా ముఖ్యం. ఇక్కడ చూడండి, 3 లెవెల్స్ ఉన్నాయి. లెవెల్ 1 చాలా సింపుల్, పీడిఎఫ్లు, చెక్లిస్టులు లాంటివి. ఇవి ఓ 5-6 గంటల్లో అయిపోతాయి. లెవెల్ 2లో టూల్ కిట్సు, వర్క్షీట్స్ లాంటివి వస్తాయి. దీనికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఇక లెవెల్ 3 అడ్వాన్స్డ్, అంటే కోర్సులు, వర్క్షాప్స్. సో ముందుగా లెవెల్ 1 ప్రోడక్ట్తో మొదలుపెడితే కాన్ఫిడెన్స్ వస్తుంది. ప్రోడక్ట్ క్రియేట్ చేయడం ఒక ఎత్తు అయితే, దాన్ని సరిగ్గా అమ్మడం మరో ఎత్తు. చాలామంది ఇక్కడే స్టక్ అయిపోతారు. ఇప్పుడు మన సేల్స్ ప్రాసెస్ని ఆటోమేట్ చేసి మన ఇన్కమ్ని ఎలా పెంచుకోవాలో చూద్దాం. పాత పద్ధతిలో అయితే ఎలా ఉంటుందంటే, ప్రతి ఆర్డర్ కోసం డిఎంలు చెక్ చేసుకోవాలి, పేమెంట్ లింక్స్ పంపాలి, ఫైల్స్ డెలివరీ చేయాలి. అంతా మాన్యువల్ పనే. అదే ఒక ఆటోమేటెడ్ సిస్టమ్ ఉందనుకోండి, స్టోర్ అదే చూసుకుంటుంది. పేమెంట్స్, డెలివరీస్ అన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి. అంటే మనం పడుకున్నా కూడా మన బిజినెస్ నడుస్తూనే ఉంటుంది.
మీరు కూడా ఇలాంటి ఆటోమేటెడ్ స్టోర్ని సెటప్ చేసుకోవడం చాలా ఈజీ. కేవలం ఈ 6 స్టెప్స్ ఫాలో అయితే చాలు. ఏదైనా ఒక డిజిటల్ స్టోర్ ఫ్రంట్ ప్లాట్ఫామ్లో సైన్ అప్ అవ్వండి, ప్రొఫైల్ క్రియేట్ చేయండి, మీ ప్రోడక్ట్ని అప్లోడ్ చేసి పేమెంట్ డీటెయిల్స్ ఇవ్వండి. అంతే, మీకు ఒకే ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ని మీ సోషల్ మీడియాలో, వెబ్సైట్లో ఎక్కడైనా షేర్ చేసుకోవచ్చు. సరే, టూల్స్, స్ట్రాటజీస్ అన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ వర్కౌట్ అవ్వాలంటే కొన్ని తప్పులు చేయకుండా ఉండాలి. మన మైండ్ సెట్లో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి. ఇవే మన పజిల్లోని చివరి ముక్కలు. సాధారణంగా చేసే కొన్ని తప్పులు ఇవి: ఒకేసారి చాలా ప్రోడక్ట్స్ చేయడం, స్టార్టింగ్లోనే ఎక్కువ ధర పెట్టడం, అసలు ప్రమోట్ చెయ్యకపోవడం ఇలాంటివి. ముఖ్యంగా కొన్ని నెలలు సేల్స్ తక్కువగా ఉన్నాయని నిరుత్సాహపడకూడదు. ఇది మ్యారథాన్ లాంటిది, స్ప్రింట్ కాదు. సో ఓపిక చాలా ముఖ్యం. అన్నింటికంటే ముఖ్యమైన స్టెప్ ఏంటో తెలుసా? మన మైండ్ సెట్లో మార్పు. మన ఆలోచనా విధానం మారితేనే ఇవన్నీ సాధ్యమవుతున్నాయి. ఇక్కడ చూడండి, ఒకే నైపుణ్యం కానీ 2 రకాల ఆలోచనలు. ఎంప్లాయ్ మైండ్ సెట్ ఉన్నవాళ్లు నేను ఉద్యోగం కోసం చూస్తున్నాను అనుకుంటారు. అదే ఆంట్రప్రెన్యూర్ మైండ్ సెట్ ఉన్నవాళ్లు నేనొక బిజినెస్ ఎక్స్పర్ట్ని, నేను క్లయింట్ సర్వీసెస్తో పాటు టెంప్లేట్స్, కోర్సులు కూడా అమ్ముతాను అని ఆలోచిస్తారు. ఈ చిన్న మార్పు ఎంత పెద్ద తేడా తీసుకొస్తుందో కదా. అసలైన స్వేచ్ఛ అంటే ఇదే. మన ఆదాయం మన టైంతో ముడిపడి లేనప్పుడు, మనం పని చేయకపోయినా మన సిస్టమ్స్ మనకోసం పనిచేసి డబ్బు సంపాదించి పెట్టినప్పుడు అదే నిజమైన ఫ్రీడమ్. చూడండి, స్కిల్ అనేది ఇప్పటికే అందరి దగ్గర ఉంది. అసలు ప్రశ్న ఏంటంటే, దాన్ని ఒక సిస్టమ్గా ఎలా మార్చుకుంటారు? దానికోసం వేయబోయే మొదటి అడుగు ఏంటి?